బ్యాంకులు నిజంగా అవసరమైన వారికి ముద్రా లోన్ ఇవ్వకుండా తెలిసిన వారికే ఫేవర్ చేస్తాయని చాలామంది అంటుంటారు. కాని నిజానికి బ్యాంకులు 12 ముఖ్యమైన పాయింట్లు చెక్ చేసి అవి సరిగా ఉంటే ఎవరికైనా లోన్ మంజూరు చేస్తాయి. మొదటిది పువర్ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్. అంటే రమేష్ 2019లో బైక్ లోన్ తీసుకున్నాడు, కానీ ఈఎంఐస్ ఆలస్యంగా చెల్లించాడు. అతని సిబిల్ స్కోర్ 580కి పడిపోయింది. కొత్తగా బిజినెస్ ఐడియా బావున్నా బ్యాంక్ రిస్క్గా చూసి లోన్ ఇమ్మదు. రెండవది ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్. రమేష్ 3 లక్షల కిషోర్ లోన్ కోసం అప్లై చేశాడు, కానీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ పేపర్ అటాచ్ చెయ్యలేదు. అలాగే ఆధార్లో అడ్రస్ ఎలక్ట్రిసిటీ బిల్తో మ్యాచ్ కాలేదు. మూడవది అన్క్లియర్ బిజినెస్ ప్లాన్స్. రమేష్ 7 లక్షల తరుణ్ లోన్ అడిగాడు. ఏ ట్రేడింగ్ బిజినెస్ అని అడిగితే సప్లయర్స్, కస్టమర్స్, ప్రాఫిట్ మార్జిన్ వివరాలు చెప్పలేకపోయాడు. బ్యాంక్కి రీపేమెంట్ డౌట్ఫుల్ అనిపించింది. నాలుగవది ఎగ్జిస్టింగ్ హై లయబిలిటీస్. రమేష్కు హోమ్ లోన్ ఈఎంఐ 18,000 ప్లస్ గోల్డ్ లోన్ ఈఎంఐ 6,000 ఉంది. ఆమె ఇన్కమ్ 35,000. మరో లోన్ తీసుకుంటే రీపే చేయడం కష్టమని బ్యాంక్ రిజెక్ట్ చేసింది. ఐదవది అప్లయింగ్ అబౌవ్ కేటగిరీ లిమిట్. శిశు స్కీమ్ 50,000 వరకే. ఫస్ట్ టైం చిన్న బిజినెస్ కోసం. రమేష్ ఫుడ్ ట్రక్ కోసం నేరుగా 7 లక్షల తరుణ్ లోన్ అప్లై చేశాడు, కానీ ఎలాంటి బిజినెస్ ప్రూఫ్ లేదు. ఆరవది వీక్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. రమేష్ టెక్స్టైల్ షాప్ నడుపుతున్నాడు. 5 లక్షల లోన్ కోరాడు, కానీ ఐటీఆర్, జీఎస్టీ, ఇన్వాయిసెస్ ఏవీ లేవు. అన్నీ క్యాష్లో. సో బ్యాంక్ టర్నోవర్ వెరిఫై చేయలేకపోయింది. ఏడవది నాన్ ఎలిజిబుల్ బిజినెస్ యాక్టివిటీస్. రమేష్ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొనుగోలు చేసి అమ్మే బిజినెస్ కోసం ముద్రా లోన్ అడిగాడు. రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ పీఎంఎంవైలో కవర్డ్ కాదు. ఎనిమిదవది నెగటివ్ బ్యాంక్ అకౌంట్ హిస్టరీ. రమేష్ బ్యాంక్ స్టేట్మెంట్లో 6 నెలల్లో 5 చెక్ బౌన్సెస్, మినిమం బ్యాలెన్స్ పెనాల్టీస్ కనిపించాయి. బ్యాంక్ డిసిప్లిన్గా లేదు అని రిజెక్ట్ చేసింది. తొమ్మిదవది నో కొల్లాటరల్ సబ్స్టిట్యూట్ ఆర్ సీజీఎఫ్ఎంయూ ఎలిజిబిలిటీ ఇష్యూ. రమేష్ 9 లక్షల లోన్ కోసం అప్లై చేశాడు, కానీ అతను పాత లోన్లో గ్యారంటీ డిఫాల్ట్లో ఉన్నాడు. సీజీఎఫ్ఎంయూ కవర్ ఇవ్వలేమని బ్యాంక్ లోన్ డిక్లైన్ చేసింది. పదవది ఇన్కన్సిస్టెంట్ పర్సనల్ డీటెయిల్స్. రమేష్ పాన్లో పేరు రమేష్ కే శర్మ, ఆధార్లో రమేష్ కుమార్ శర్మ, అప్లికేషన్లో ఆర్కే శర్మ. మిస్ మ్యాచ్ వల్ల లోన్ రిజెక్ట్ అయింది. 11వది బ్యాంక్ ఇంటర్నల్ రిస్క్ పాలసీస్. ఒక బ్రాంచ్ ఇప్పటికే చాలా ముద్రా లోన్స్ ఇచ్చింది. ఎన్పీఏ అంటే డీఫాల్ట్స్ ఎక్కువగా ఉన్నందువల్ల బార్డర్ లైన్ కేసెస్ అన్నీ రిజెక్ట్ చేసింది. 12వది ప్రీవియస్ రిజెక్షన్ హిస్టరీ. రమేష్ 2023లో అప్లై చేశాడు, కానీ ఏదో కారణంగా రిజెక్ట్ అయింది. 2025లో మరో బ్యాంక్లో అప్లై చేశాడు. పాత రికార్డు వల్ల మళ్లీ రిజెక్ట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ 3 విషయాలు చూస్తుంది. 1 రీపే చేయగలవా అంటే సిబిల్, ఇన్కమ్ ప్రూఫ్, లయబిలిటీస్. 2 నువ్వు జెన్యూనా అంటే బిజినెస్ ప్లాన్, డాక్యుమెంట్స్, యాక్టివిటీ. 3 బ్యాంక్కి సేఫ్ ఆ కాదా అంటే పాస్ట్ రికార్డ్, అకౌంట్ డిసిప్లిన్, బ్రాంచ్ పాలసీ.